ప్రైజ్ గాడ్. అందరు ఎలా ఉన్నారు? దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మన రాహేలు జీవితం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోని ఆది కాండంలో ఉన్న ప్రకారం యాకోబు ప్రేమించిన వ్యక్తి మరియు అతని రెండవ భార్య రాహేలు మాట. ఆమె తన తండ్రి లాబాను కుమార్తె ఆమె, మరియు ఇందాక చెప్పినట్టుగానే యాకోబుకు భార్య, రెండవ భార్య. ఈమెకి ఇద్దరు కుమారులు, యోసేపు మరియు బెంజమిన్లకు తల్లి అయ్యింది. ఆమె తన సోదరి లేయా కంటే చాలా అందంగా ఉండేది మాట. రాహేలు హారాన్ ప్రాంతంలో పెరిగింది. ఆమె ఎక్కడ పెరిగిందంటే హారాన్ ప్రాంతంలో పెరిగింది. ఆమె తన తండ్రి మందకు నీళ్లు పెట్టబోతున్నప్పుడు ఆమెను యాకోబు చూశాడు. యాకోబు ఎప్పుడు చూశాడంటే ఆమె మందకు నీళ్లు పెట్టబోతున్నప్పుడు చూశాడనమాట. యాకోబు రాహేలును ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకోవడానికి 7 సంవత్సరాలు పనిచేస్తారని లాబానుకు చెప్పాడు. అయితే లాబాను ఏం చేశాడు? యాకోబుని మోసగించి 7 సంవత్సరాల తర్వాత పెళ్లి రోజున లేయాను రాహేలు స్థానంలో పంపించాడు. రాహేలు దీనిని సహించింది. ఆమె 7 సంవత్సరాల తర్వాత యాకోబుకు రాహేలునిచ్చి పెళ్లి చేశాడు. 7 సంవత్సరాల తర్వాత రాహేలునిచ్చి పెళ్లి చేశాడు అన్నమాట. రాహేలును ప్రేమించినందుకు రాహేలును ప్రేమించాడని ఆమె కోసం మరో 7 సంవత్సరాలు పనిచేయడానికి సిద్ధపడ్డాడు యాకోబు. బైబిల్ ప్రకారం రాహేలు తన తండ్రి దేవతలను దొంగిలించినందుకు శిక్షగా మరణించింది. ఆ మరణం ఎలా సంభవించిందంటే తండ్రి యొక్క దేవతలను దొంగతనం చేసినందున ఆమెకి శిక్షగా మరణం వచ్చింది. రాహేలు బెత్లెహేము సమీపంలో ప్రసవ సమయంలో మరణించిందన్నమాట. ఆమె ప్రసవ సమయంలో బెత్లెహేము సమీపంలో మరణించినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఆమె మందకు నీళ్లు పెట్టినప్పుడు చూశాడు. ఆమె చాలా అందంగా ఉంటుందని మనం ఇక్కడ చూసాం. రాహేలు గురించి లాబాను ఆయన మామ చేసినప్పుడు మోసం చేసి ఆ పెద్ద కుమార్తెని లేయానిచ్చి పెళ్లి చేశాడు. మళ్ళీ తిరిగి 7 సంవత్సరాలు రాహేలు గురించి పనిచేసినట్టుగా మనం చూస్తున్నాం. రాహేలు దీనిని సహించింది మాట. తర్వాత